ఎవరండి మీరు? పురోహితులమ్మా, గృహప్రవేశం చేయించడానికి వచ్చాం. కామరాజు గారు ప్రభువులు బాగారేమంటే చెప్పారు. ఏమిటండి ఇదంతా? మీ బాస్ గారు మా స్థలంలో ఫ్లాట్స్ కట్టి అమ్మేసుకుందాం అనుకున్నాడు. చట్ట ప్రకారం ఈ స్థలం మాది కనుక ఫ్లాట్స్ లో మేమే గృహప్రవేశం చేశాం. రాణా గారు ఊర్లో ఉంటే మీరు ఇంత ధైర్యం చేసేవారా? ఇప్పుడే ఈ విషయం ఆయన ఫోన్ చేసి చెప్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఇవి మా రాణా గారి ఫ్లాట్. రాణా గారి ఫ్లాట్స్ అయితే వ్యభిచారం చేయొచ్చా? వ్యభిచారమా? లేకపోతే ఇక నీకేం పని? నేనెవరో తెలిస్తే మాట్లాడుతున్నారా? పాస్ట్ టెన్స్ లో ఎవరో తెలియదు కానీ ప్రెసెంట్ టెన్స్ లో ముగ్గురు దగ్గర పడుకున్న బ్రోతలివి. ఏమైనా పోలీసు బుర్రేనయ్యా. దీన్ని పాడు చేయాలన్న ఐడియా మాకు రాలా. గృహప్రవేశం చేసిన రోజు బంధువులు బహుమతులు ఇస్తారు. ఇది నేనిచ్చిన బహుమతిగా స్వీకరించు. వెరైటీగా లిఫ్ట్ లో ఫోన్ కామరాజు గాడెక్కడ? నాకు తెలీదు. నెత్తురు చూస్తే రెచ్చిపోతాను. తుడుచుకో. చెప్పు, కామరాజు గాడెక్కడ? వీడి బూట్లు సాక్షి తీయండి. మధు, చెప్పాను. నువ్వు చూస్తుండగానే వీడు సోదరు మానభంగం చేశాడు. నువ్వు కాపాడబోతే నిన్ను తప్పపోయాడు. ఆత్మరక్షణ కోసం నువ్వే వీడిని చంపావు.
అలా అని రిపోర్ట్ రాసుకో. వెలుగు సామ్రాజ్యానికి సూర్యుడు అధిపతి, చీకటి సామ్రాజ్యానికి రాణా అధిపతి. గృహప్రవేశానికి బహుమతి నువ్విచ్చావు, బలి నేనిచ్చాను. వాడిని ఇప్పుడు ఏం చేయలేమా? చంపింది నాది వాళ్ళతో సాక్ష్యం లేదు. కేసు పెడితే మనమే ఇరుక్కుంటాం. అమ్మా, వాణ్ణి చంపే వరకు నన్ను అమ్మ అని పిలవద్దు. వాడెప్పుడు చుట్టూ సైన్యాన్ని పెట్టుకుని ఉంటున్నాడు. వాణ్ణి మనమేమీ చేయలేము. ఇప్పుడు వాణ్ణి రౌడీజంతో కాదురా, రాజకీయంతో దెబ్బతీయాలి. ఏమిట్రా అందరూ వింతగా చూస్తున్నావు నన్ను? పాపం నువ్వు అదంట కదా. అదంటే అదేరా, నువ్వు ఇదంట కదా. ఇదంటే అదేనో, నువ్వు ఏదో అంట కదా. ఏదో అంటే నువ్వు బృహన్నలంట కదా. నేను బ్రహ్మణలా చూసావా? వాళ్ళకి ఇదే పలకదు. ఏం కూర్చావురా? 9 నెలల్లో నా భార్య తెల్లవుతుంది. నేను మగాడిని నిరూపించుకుంటాను. ఇదే నా దృఢ నిశ్చయం. చూసావా, నీకు దృఢ నిశ్చయం అంటా రావట్లేదు. అంటే నువ్వు గ్యారంటీగా అదే. వాళ్ళకి ఇదే పలకదు. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. ఎంత మాటన్నారు? నేను బ్రహ్మణలా? ఏంటి యాక్షన్స్ అని అలాగే వస్తున్నాయి? ఓ అమ్మో, ఇంతకాలం మా అసోసియేషన్ లో అందమైన మొక్కమే లేదని తెగ ఫీల్ అయిపోయాం. కానీ ఇప్పటికి దొరికావు. ఇదిగో నువ్వు ఉంటే మా సంఘానికి ప్రిస్టేజీ. ఇదిగో ఈ ఓడి వేసుకో, ఈ పూలు ఎట్టుకో, ఈ బొట్టు ఎట్టుకో. సన్నాసులారా, అయ్యో అయ్యో, నన్ను అదనుకుంటున్నారా వీళ్ళు? ఆగండి, ఏమిటండి ఇది? నన్ను ఆపకు. బయట నన్నందరూ అతని ఇతని అక్కాయని గేలి చేస్తున్నారు. నేను ఈ రోజు నేతలు చేసి నా మగతనం నిరూపించుకోవాలి. ఏమండి? నా మాట వినండి, అంత పాపం చేయకండి. మనకి శోభనం జరిగే యోగం వచ్చింది. యోగం వచ్చిందా? ఎక్కడ? పొద్దున్న పేపర్లో చదివాను. ఏకో నారాయణనో డాక్టర్ ఉన్నాడట. ఆయన మూగవాళ్ళ చేత కూడా మంత్రాలు పలికిస్తున్నాడట. మీరు వెళ్లి ఒక్కసారి ఆయన కలిస్తే చాలు, మన శోభనం జరిగిపోతుంది. ఏకో నారాయణ. అమ్మా, ఈయనేనమ్మా మామయ్య కొత్తగా పంపిన మున్సిపల్ కమిషనర్. నమస్కారం అమ్మా. ఈ అపార్ట్మెంట్స్ కోసమే నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా నాన్నగారి పేరు మీద ఉన్న సైట్ లో మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఆ రాణా బిల్డింగ్ కట్టాడు. మీరు నోటీస్ ఇచ్చి ఆ బిల్డింగ్ కూల్ చేయండి. టేక్ దిస్. ఏమిటి చంపుతున్నా? నన్ను చూసా? నేను పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకోనండి, మీలాంటి మంత్రులకే పెట్టుకుంటాను. నాకు తెలుసయ్యా, ఎదవ పనులు చేయడానికి మంచోళ్ళు పనికిరారు. నీలాంటి ఎదవలే కావాలి. అందుకేగా నిన్నెక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాను. ఒరే ఎవరా? నమస్కారం అండి. నేను రాణా గారి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ని. అయితే ఏం చేయమంటావు? ఈ నోటీస్కి అర్థం ఏంటో రాణా గారు తెలుసుకురమ్మన్నారు.